హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నేను మా పిల్లలు అయితే పడుకోలేకపోయాము. మా బావకి అయితే నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదట, ఇంకా పడుకునే ఉన్నారనమాట. మా మామయ్య అయితే ఆల్రెడీ బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకుని వచ్చారు. ఇడ్లీ అలాగే పూరి కూడా తెచ్చారనమాట. మీకేం కావాలి? ఇడ్లీ కావాలా, పూరి కావాలా? నాకు రెండు కావాలి. నిన్నైతే హల్దీ నుండి అయితే ఊరొచ్చాం కదా. ఇది డే 1 బ్లాగ్ అనమాట. మా అత్తారింట్లో, మా ఇంట్లో మా ముగ్గురం తిన్నది మేము తినేస్తాము, మా బావకాయ వదిలేస్తాం అనమాట. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేస్తాము. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి అయితే ఓపెన్ చేశాను. ఇదిగోండి పూరి కూర, ఇదేమో రెడ్ చట్నీ, ఇదేమో వైట్ చట్నీ. ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపించేస్తాను, ఆ తర్వాత నేను తింటాను. ఫస్ట్ మా పెద్దోడేమో ఇడ్లీ కావాలన్నాడు. నీకు ఇడ్లీ. మా చిన్నోడేమో పూరి కావాలన్నాడు. మనిషికి ఒకటి పూరి కూరతో ఇంకా మా చిన్నోడికి పెడుతున్నా. బాగుందా? బాగుందమ్మా. వెళ్ళండి, టిఫిన్ చేస్తారు కదా, వెళ్ళండి తాత. మా పిల్లలకైతే టిఫిన్ తినిపించేశాను. ఇంకా వాళ్ళైతే వాళ్ళ తాత అయితే బయటకు వెళ్ళారు. ఇంకా నేను ఇప్పుడైతే తింటున్నాను అనమాట టిఫిన్. నేనైతే పూరి తింటున్నాను. నేనైతే పూరి తినేస్తున్నాను. మా బావకి ఒక పూరి, నెక్స్ట్ ఇడ్లీ ఉంచేస్తున్నా. నేను పూరి కూర తినేస్తున్నాను. మా బావకేమో ఒక ప్లేట్ ఇడ్లీ, అలాగే ఇంకా ఒక్క సింగిల్ పూరి అనమాట ఉంచేసాను. బయటకు వెళ్ళారు కదా మా మామయ్యతో మా పిల్లలు. ఇంకా బయట నుండి అయితే వచ్చేసారనమాట. ఎక్కడికి వెళ్ళావమ్మ తాతతోటి? పోసుకోకుండా గుడి దగ్గర వరకు వెళ్ళి వచ్చారంట. ఇంకా నేనైతే కొన్ని బట్టలు ఉతకాల్సి ఉంటే బట్టలు ఉతికేసి నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా బావకి టైం అయింది, లేనైనా టిఫిన్ అయినా చేద్దాం అనేసి అంటే లేచారనమాట. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. లాస్ట్ టైం పూరితో ఉప్మా ఇచ్చేవాళ్ళు కదా మామయ్య, ఈసారి వేరే వాళ్ళ దగ్గర తెచ్చారో ఏంటో పూరితో ఉప్మా ఇవ్వాలి. లూలు పోసుకోరా, టీవీ ఏనా ఎప్పుడు? లూలు పోసుకోండి. ఇదిగో తాత జాంకాయలు తీసి ఇచ్చారు, జాంకాయలు తింటారా? కట్ చేసేవునా? కట్ చేసి ఒక్కటేస్తాను, బాగుంటే ఇంకోటి కట్ చేస్తాను. ఓకేనా? నచ్చితే మీకు ఇష్టమైతే తింటే ఇంకోటి కట్ చేసి ఇస్తాను. కట్ చేసి ఇస్తాను అమ్మా. ఈ జాంకాయలు అయితే మా గార్డెన్ లో జాంకాయలు చెట్టుకి కాసిన జాంకాయలు అనమాట. అసలు భలేగా ఉన్నాయి, మంచి పలకబారిన కాయలు అనమాట. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని తింటే బాగుంటది. బాగా పండు అయిపోయినా బాగోవు, అందుకే మా మామయ్య అయితే తీసేశారు తింటారనేసి. మా పిల్లలు టేస్ట్ ఎలాగుందో చూస్తాను, నేను కూడా కట్ చేసి తింటా. చెట్టు అయితే చిన్నదే అనమాట, కాయలు మాత్రం మంచిగా బోల్డ్ అని ఉన్నాయి. బయటకు వెళ్ళి చెట్టు కూడా చూపిస్తాను లేండి తర్వాత. చాలా తీగుంది జాంకాయ అయితే. బెంగాల్లో ఎంత కొన్నా డబ్బులు పెట్టుకున్నా అసలు స్వీట్ గా ఉండవు. బాగుందమ్మా చిన్నడు పెద్దడు. మా పిల్లలకి ముందు పళ్ళు లేకపోవడము కొంచెం తినడం కష్టంగా ఉంది వీళ్ళకి. నేను కూడా ఒక జాంకాయ అయితే కడిగేసి తీసుకొని వచ్చాను. ఇంక తింటా, టేస్ట్ ఎలాగుందా. మా బావ అయితే చాలా బాగున్నాయి అంటున్నారు. నిజంగానే సూపర్ ఉన్నాయి. బావ్, బాగుంది కదా. జాంకాయలు అంటే పిచ్చి మాధవికి. చిన్న పిందులైనా కోసుకుని తినేసిద్ది అనమాట. ఒకప్పుడు మేము పాత క్వార్టర్స్ లో ఉన్నప్పుడు హల్దియాలో మా కింద ఎదురుగా ఒక చిన్న జాంకాయ చెట్టు ఉండేది. దానికి చిన్న పిండి కనిపించినా చాలు బాగా నాకు తీసుకురావా అని అది తీసుకొచ్చింది దాకా ఒప్పేది కాదు. ఇంత బాగుంటాయి అనుకోలేదు నేను. ఇది తినేసాక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కూడా చూపిస్తాను. నా ఇంత హైట్ ఉంది అంతే. బయట చెట్టు, బయట గేట్ దగ్గర చెట్టట. ఈ లోపల చెట్టు, మా గార్డెన్ లోపల చెట్టు ఏమో ఎర్రజామా, కానీ ఎప్పుడు తినలే. ఆ జాంకాయ చెట్టు వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మేము జాంకాయలు తిన్నాం కదా, ఇదిగోండి ఈ చెట్టువే అనమాట. చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇంకొన్నాయి, సూపర్ గా ఉన్నాయి. జాంకాయలు అయితే మాత్రం తీయగా. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. చాలా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. కొన్ని ఇంకా చిన్న పిందులే. తిన్నాం కదా మేము, తిన్నట్టు అలా గనుక వస్తే పెట్లు కొరికేస్తున్నాయంట. అందుకోసమనే మా మామయ్య పొద్దున్నకి తీసేశారు. ఇదిగోండి ఇదిగోండి ఎక్కడ ఒకటి ఉంది. చాలా తీయగా స్వీట్ గా బాగున్నాయి. ఇదిగోండి దీనికి పెట్టు కొరికేసినట్టుంది. ఇదిగోండి ఈ జాంకాయకి అయితే పెట్ట కొరికేసింది. ఇంకా గార్డెన్ లోపల బెండకాయ మొక్కలు కూడా వేశారు. బెండకాయలు కూడా ఉన్నాయి. ఈ బెండకాయ మొక్కలు అయితే చాలా పొడిగి ఎదిగిపోయాయి. ఇంక ఇదిగోండి కొరికేసిన జాంకాయ అయితే తీసేసాను. ఇంక ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాదు కాబట్టి మామిడి చెట్లన్నీ ఒట్టిగానే ఉన్నాయి. ఏ కాయలు పోతా ఏం లేదు. ఇంకా గార్డెన్ మధ్యలో కూడా ఒక జామ చెట్టు ఉంటది, చూద్దాము దానికి ఏమన్నా కాయలు ఉన్నాయో లేవో. ఇంకా పపాయ కూడా వేసినట్టున్నారు. ఇదిగోండి ఈ రెండు అయితే పపాయ మొక్కలు. ఇదిగోండి ఈ జామ చెట్టు అయితే ఎర్రజామ. రెండు పిందులు అయితే ఉన్నాయి అక్కడ, కానీ ఇంకా చాలా చిన్నవి. ఇక్కడ కొంచెం పెద్దకాయ ఉంది, ఎత్తేద్దాము, లోపల ఎర్రగుంటది అన్నారు. ఒకసారి చూద్దాము. ఇంకా సపోటాలు అయితే ఉన్నాయి చెట్లకి. ఒకటే చెట్టు అనమాట, ఇది అంత పెద్దది ఒకటే సపోటా చెట్టు. అన్నిటికీ కూడా మంచిగా కాయలు అయితే ఉన్నాయి. ఇదిగోండి సపోటా కాయలు. మన గార్డెన్ లో ఎర్రజామ చెట్టుకి కూడా ఎర్రజామకాయ ఉంది.
తీయమంతను. సరే వీడియో ఎడిటింగ్ చెయ్యి. సరే బాప వంట ఏదైనా చేస్తుంది కదా, వెళ్ళి హెల్ప్ చేస్తా. ఇంక తర్వాత తీయాలి. సరే మా బావ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, మా పిల్లలు అయితే జాంకాయ తింటూ టీవీ చూసుకుంటున్నారు. ఇంక నేనైతే మా బాప ఏం వండుతుందో ఏంటో వెళ్ళి చూసి వండుతాను. ఇంక నేను వచ్చేసరికి మా బాప అయితే చేపల పులుసు వండుతా అందనమాట. ఇదిగోండి చేపలు అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసారండి మా బాప. ఇంకా కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్ని కూడా కట్ చేసి పెట్టేసింది అనమాట. ఇంకా సరేలే నేను వండుతాను బాప అన్నాను. మా పాప ఏమో బట్టలు ఉతుకుతుంది, నేనేమో వంట చేస్తాను, చేపల పులుసు వండుతాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉన్నాయి. ఈ చేప పేరు సందు అంట. ఇంకా చేపల ఫ్రై కొన్ని ముక్కలు చేయమంటున్నారు, ఎలాగైనా మా పిల్లలు తినేస్తారు. ఇంకా దాని మాత్రానికి ఇంకా చేపల పులుసు ఒకటి, చేపల ఫ్రై ఒకటి ఎందుకనేసి మొత్తం చేపల పులుసే పెట్టేస్తున్నా. హ్యాండ్ వాష్ ఇక్కడ చేసుకో, సింక్ లో చేసుకో. ఇది ఏంటి చూసావా? జున్న ఎవ్వలే బయట పెట్టినా కూలింగ్ పోతే తింటారంటే ఈ లోపు జాంకాయ కట్ చేసి ఇచ్చాను, జాంకాయ తిన్నారు. చేపల పులుసులు అక్కడ చాలా సార్లు నేను హెల్దీలో వండేటప్పుడు మీకు రెసిపీలు అయితే షేర్ చేశాను. ఈసారి అయితే రెసిపీ లాగా ఏమీ షేర్ చేయట్లేదు అనమాట, జస్ట్ బేసిక్ గా వండేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడాను ఫ్రై అవుతుంది, కాస్త పచ్చివాసన పోవాలి. మరి ఫుల్ డీటెయిల్డ్ రెసిపీ లాగా అయితే ఏం షేర్ చేయను. నెక్స్ట్ అందులోనే టమాటాలు కూడా వేసేస్తున్నాం. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఇదిగో చూడు ఏంటిది? ఫిష్ పులుసు వండుతుందమ్మ. ఫస్ట్ ఏమో మా చిన్నోడు వచ్చాడు, ఇప్పుడేమో మా పెద్దోడు వచ్చి ఏం కూర వండుతున్నావు అని అడుగుతున్నాడు. ఆల్రెడీ చేప ముక్కలు వేసేసాను, తర్వాత చింతపండు గుజ్జు అంతా వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే చేపల పులుసు కాసేపు ఉడకాలి. మా గార్డెన్ లో కాసిన బెండకాయలు అనమాట, మా బావకు అడుగుతాను బెండకాయలు వేయాలో వద్దు, ఏమంటే వేసేస్తాను. ఇవి ఉన్నాయి. ఏమమ్మా ఏమాట ఆడుతుండ్రు? దొంగలు పోలీసులా? అయితే మీ ఇద్దరు దొంగలు ఎవరు, పోలీసులు ఎవరు? అన్నయ్య పోలీసు, నువ్వు దొంగ. మా పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు అనమాట, దొంగ పోలీసు అట ఆటలు ఆడుతుంటారు. ఇంక ఇదిగోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. కాసేపు అయితే ఇంకా తినడమే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మా బాబు అయితే అన్నం వండిసింది, నేనైతే చేపల పులుసు వండేసాను. అసలు వంటగదిలో వేడి మామూలుగా లేదు, ఫుల్ చెమటలు పెట్టేస్తున్నాయి అనమాట. ఇంకా బయటికి వెళ్ళిపోతా. వంట పని అయిపోయింది, ఇంకా మా పిల్లలకి స్నానాలు కూడా చేయించాను, ఇంకా బట్టలు కూడా ఉతికేసాను. ఈ బట్టలు ఆరేయడానికి అయితే మేడ మీదకి వచ్చాను అనమాట. మా ఊరు పక్కనే, అది మా ఇంటి పక్కనే చెరువు అయితే ఉంటది. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, అదైతే చెరువు అనమాట. పొద్దున్నకి ఎండ చాలా గట్టిగా ఎక్కింది, ఇంక ఇప్పుడైతే మబ్బేసింది. మబ్బేసింది అని పేరుకే కానీ అస్సలు చల్లని లేదనమాట, చాలా వేడిగా ఉంది. ఇదిగోండి ఈ వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మా గార్డెన్ లోని మొక్కలే అనమాట, చాలా పెద్దవైపోయినాయి. ఇంట్లో కూర్చుంటే వేడిగా ఉంది కానీ ఇలా గార్డెన్ లో మధ్యలోకి వెళ్ళి అక్కడ కనుక ఉంటే చక్కగా చల్లగా గాలేసి బాగుందనమాట. ఇంక ఇప్పుడైతే మామిడికాయలు లేవు, ఇప్పుడైతే ఓన్లీ మా ఇంట్లో జామ చెట్టుకి జాంకాయలే ఉన్నాయి. ఇదైతే ఎర్ర జాంకాయ అనమాట. ఆ చెట్టుకుని జాంకాయ తీసినంత వరకు నాకు మనసు అప్పగా తీసాను, లోపల ఎలాగుంటుందో చూడాలి. మరి పండు అయితే ఇది లోపల ఎర్రగా అవుతుంది ఏట, కానీ ప్రస్తుతానికి అయితే వైట్ గానే ఉంది, అనవసరం తీసాను. అంతే, పండైన దాకా ఆగలేదు. మార్నింగ్ లెగ్సి టిఫిన్ చేసాము, ఆ తర్వాత జాంకాయలు తిన్నాము. ఇప్పుడేమో ఇంకా జున్ను అనమాట, మా పిల్లలు జున్ను తింటా అన్నారు. ఇంకిద్దరికి కూడాను కొంచెం జున్ను అయితే కప్పులో వేసాను, ఇంక జున్ను తింటున్నారు. వన్ బై వన్ నేర్తనే ఉన్నారు. మరి లంచ్ ఎప్పుడు చేస్తారు? ఇది తిన్నప్పుడు లంచ్ చేస్తావా? ఇది తిన్న తర్వాత. అందుకే కొంచెం ఇద్దరికి సపరేట్ గిన్నెలో వేయకుండా ఒకే గిన్నెలో వేసాను అనమాట కొంచెము. ఇంక వీళ్ళిద్దరికి కూడాను పెట్టేస్తున్నా. మా బావ వీడియో ఇప్పటి వరకు ఎడిట్ చేస్తారు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యారు. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తాము. బెండకాయలు వేస్తున్నాను కానీ చేపల పులుసులో వద్దులే అనేసారు, వేయలేదు. ఏమి ఇంత లేటో తినకుండా? ఏం కూరమ్మా? చేపల పులుసు ఇష్టమా? తింటారా? ఎంత ఇష్టం? ఎంత ఎంత అంత అనకూడదు, చాలా ఇష్టం అంటారు ఎవరైనా, లేకపోతే అంత ఇష్టం అని చెప్పాలి. అంత అంటే ఎంత చేత్తో అంటే తినవమ్మా బువ్వా? ఇంకెంత పెద్ద అవుతావు? ఎప్పుడు పెద్ద అవుతాయి. ఎలాగుంది? చిన్న నానమ్మ వండితే బాగుందా చేపల పులుసు, అమ్మ వండితే బాగుందా? అమ్మమ్మ కూడా
నువ్వు తీసుకున్నావు మా బాటిల్ తమ్ముడా 2 బాటిల్స్ తీసుకున్నారా? నువ్వు కూడా పడేసావా? ఎందుకు వేస్ట్ చేయడం? ఎందుకు వేస్ట్ చేసావు? అలాంటప్పుడు డ్రింక్ బాటిల్ తీసుకోవాల్సింది కదా, డ్రింక్ తాగుదురు. బాగుంది మమ్మయ్య. ఇంక ఈరోజు సోమవారం అనమాట. మా బాప అయితే నాన్ వెజ్ తిందు, ఇంకా పచ్చడి అన్నం తింటుంది. ఆ బెండకాయలైనా కొంచెం వండేద్దాం కదా బాప, నాకు గుర్తులేదు. మేమేమో చేపలతో తింటే మా బాప పచ్చడి మెతుకులు తింటుంది. అవునులే, సోమవారము శనివారం కదా, వారంలో 2 రోజులు తిందు మా బాప. నేను కూడా తినేసి వచ్చాను. ఇంకా మా పిల్లలు అయితే ఇదిగోండి ఇంకా బొజ్జుడు పోతారట. ఏం రా అక్కడ అలవాట్లేదు కదరా మధ్యాహ్నం బొజ్జడం? బొజ్జుంటారా? నో, మరి బొజ్జుంటామంటారు. కాసేపు బొజ్జండి, ప్రశాంతంగా ఉంటది మాకు కూడా. కాసేపు అలాగే బొజ్జుని టీవీ చూడండి. ఓకే, ఇంకెలాగా అందరం తినాం కాబట్టి ఒక చిన్న న్యాప్ వేస్తాము. కాసేపు రెస్ట్. అలసిపోయినట్టు ఏటో పనులు చేస్తున్నట్టు కాసేపు రెస్ట్ అట. నువ్వు అలసిపోయాక పని నేనే అలసిపోలే, జస్ట్ ఒక చేపల పులుసు వండాను అంతే, ఇంకేం వండలేదు. మా బాపే వండుతుంది. ఇంకా రేపు వారాలా? రేపు వారాలు అంటుంది మా బాప. రేపు కాదు, ఎల్లుండి వారాల. రేపు ఎల్లుండి సితక మెతుకు. ఎల్లుండి అంటే రేపు గుడికెళ్ళి ఏట సాధిస్తారు, ఎల్లుండి వండుకొని తింటారనమాట. అందుకే కక్క ముక్క ఎల్లుండి. రేపు ఏమొద్దు, ఎల్లుండే వండమంటున్నాం. నాటుకోడి ఏం చేస్తా? నాటుకోడితో ఏదో చేసిద్ది, ఏదో ఒకటి చేద్దాంలే. ఎల్లుండి గురించి ఇప్పుడు ఆలోచన ఎలా, ఇప్పుడు బాధ ఇప్పుడు పడితే సరిపోదు. మళ్ళీ సాయంత్రం కలుద్దాం. నేను మా బాబు అయితే కాసేపు పడుకున్నాం గానీ మా పిల్లలు మాత్రం అస్సలు పడుకోలేదు అనమాట. ఇంకా బయట అయితే చినుకులు పడుతున్నాయి. వీళ్ళ తాత అయితే ఎక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? జస్ట్ వాకింగ్ వెళ్ళారా? చినుకులు పడితే వచ్చేసారా? బయట అయితే చినుకులు పడుతున్నాయి, మేఘం దిగింది, చిన్న చినుకులు పడుతున్నాయి. నేను ఫస్ట్ లెగిసిపోయినా, తర్వాత నువ్వు లెగిసా. పిల్లలు అసలు పడుకోలేదు, అస్సలు పడుకోలేదు. పడుకోమన్నా గానీ ఆ టీవీ వేసుకునే చూసుకునే ఉన్నారు. హల్దీయా నుండి వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి ఈ 2 గిన్నెలు అయితే తీసుకుని వచ్చాను. ఒకటి టీ పెట్టేది, ఇంకొకటి ఏమో నార్మల్ గిన్నె అనమాట. ఏదైనా పాలు అవన్నీ మరగబెట్టుకోవచ్చు. ఇంక ఇవైతే అక్కడ ఒక అమ్మాయి ఫంక్షన్ అయింది అనమాట, తెలుగు వాళ్ళ ఫంక్షన్. ఇంకా అమ్మాయి ఫంక్షన్ కి రిటర్న్ గిఫ్ట్ లాగా అయితే ఇవి ఇచ్చారు. మా ఇంట్లో చాలా ఉన్నాయి, కనీసం మా బాపలకైనా యూజ్ అవుతాయి అనేసి 2 తీసుకుని వచ్చేసాను. అలాగే ఇంకా అక్కడ హల్దీయాలో 2 కాటన్ శారీస్ అయితే తీసుకున్నాను. ఒకటి మా అమ్మ కోసమని, ఒకటి మా బాప కోసం అనేసి. ఇంక ఇప్పుడైతే ఈ శారీస్ కూడా మా బాపకి ఇస్తాను. మా బాప నచ్చింది మా బాప ఉంచుకున్న తర్వాత మిగిలింది మా అమ్మకి తీసుకుని వెళ్ళిస్తాను. ఇంకా అలాగే మా బావకి ఏమో బ్లాక్ కాఫీ కావాలంటున్నారు. ఇంకా బ్లాక్ కాఫీ తీసుకొని వస్తాను. వర్షం ఆగిపోయింది, పడట్లే. బాప ఈ 2 చీరలు తీసుకుని వచ్చాను, నీకు నచ్చింది నువ్వు తీసుకో. ఇంకోటి మా అమ్మకి నలుపు కాదు, నేలు మరి. ఇంకోటి గులాబీ. కాటన్ జాకెట్లు కూడా ఉన్నాయి అన్నారు. గిన్నెలు ఇందులోనే తీపెట్టుకోవచ్చు. మా బాబుకి అయితే ఆ బ్లూది నచ్చిందంట, బ్లూ తీసుకుంది. మా అమ్మకి పింక్ ఇచ్చేస్తా. మా బాబుకేమో కాఫీ, అక్కడ నుంచే కాఫీ పౌడర్ తీసుకుని వచ్చాము. కాటన్ మరి బాబుకి ఎలాంటి చీరలు తెచ్చినా నచ్చదు, కాటన్ అయితేనే కొట్టుకుంటాను. ఏంట్రా మీరు ఏంటి రూమ్ లో పెట్టి వెళ్ళి ఇది అక్కడ పెట్టి నాన్న కాఫీ చేసుకుని వస్తాను. ఇదిగోండి ఇందులో అయితే కోడి పిల్లలు ఉన్నాయి అనమాట. మా బాప అయితే ఈ కోడిని అంటే గుడ్లు పెట్టి అటుకు పెట్టిందంట, చక్కగా పొదిగేసింది పిల్లల్ని. ఇంక రేపైతే మా బాప ఈ కోడిని కోడి పిల్లల్ని వదులుతాంది. అంతవరకు కూడా ఇలా ఊజులో పెట్టేశారు. ఉన్నాయి కోడి పిల్లలు, పట్టుకుంటావా? తల్లి పొడిచేద్ది, పిల్లలు ఏడ్చేస్తాయి. పిల్లలు ఏడ్చేయవు. అదిగోండి ఇంకా లోపల చాలా పిల్లలు ఉన్నాయి, బయటికి కొన్ని పిల్లలు మాత్రమే వచ్చాయి అనమాట. 2 బ్లాక్వి ఉన్నాయి. అక్కడ హల్దీలో ఇలాంటి కోడి పిల్లలు గట్రా ఉండవు కాబట్టి గొప్ప ఇష్టం మా పిల్లలకి ఇలాంటివి. రేపు నానమ్మ వదులుతుందంట ఈ కోడిని బయట. అప్పుడు తాతకి ఒక కోడి పిల్లని పట్టుకొని మీకేమందాము, మీరు పట్టుకుందరు. ఓకేనా? బేబీ అది మందు బేబీ చిక్కు. ఓకేనా? బేబీ చిక్స్ అవి. నువ్వు బ్లాక్ పట్టుకుంటావా? ఓకే, రేపు తాతకి అడుగుదాం, పట్టుకొని నీకు ఇస్తారు. ఓకేనా? ఈ హెన్ కూడా ఏం చెయ్యదమ్మా, హెన్ కూడా మంచిదే, ఏం చెయ్యదు. అవి కొంచెం పెద్దవి ఆ పిల్లలు. వీళ్ళు పట్టుకు వెళ్ళి రా. ఇదిగో అందులో అదిగో అందులో గూడ్లోకి దిగుతాయంట కోళ్ళు. నైట్ కి అందులో బొజ్జుంటాయంట. రా, మీరు
మీరు లోపలికి రండి, మీరు లోపలికి రండి. ప్రస్తుతానికి వర్షం అయితే ఇలా పడుతుంది, పెద్ద హెవీగా ఏం పడట్లేదు, అలాగనేసి మామూలుగా మీడియం గా పడుతుంది అనమాట. ఇంట్లోకి వెళ్తే సిగ్నల్ రావు, ఇక్కడికి వచ్చే ఫోన్ గట్టా ఇచ్చేసుకోవాలి, ఫోన్లు కూడా ఇక్కడే పెడతాము. ఇంక ఈ వర్షం ఒకటి బయటికి వెళ్దాం అనుకున్నాం, అలా హిరమన్లో వెళ్ళి కొన్ని షాపింగ్ చేయాల్సి ఉన్నాయి, అవి చేద్దాం అనుకున్నాం కానీ ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది. బాగానే పడేటట్టు ఉంది, ముసలిలాగా ఉంది, బాగా గజ్జేస్తుంది. పోనేలే చల్లగా అయింది. జలుబులు జ్వరాలు చేస్తాయమ్మా, మళ్ళీ నీతో నేను పడలేను. ఏంటి వస్తానురా? అదైతే చదువు బుక్లు రాద్దు, పదండి హోంవర్క్లు ఉన్నాయి, పద చిన్నాడు హోంవర్క్లు ఉన్నాయి, రాస్తావా? కాసేపు హోంవర్క్లు అనే జరుగుతుంది, కాసేపు హోంవర్క్లు చేద్దరు పదమ్మా. ఇప్పుడు ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేము, టీవీకి కూడా సిగ్నల్ లేదు, కాసేపు రావట్లేదు టీవీ కూడా కదా, కాసేపు హోంవర్క్ చేసేసుకుంటే తర్వాత మళ్ళీ ఆడుకోవచ్చు. హోంవర్క్ అనేసరికి మా ఇల్లు వేసేస్తున్నారు. ఇప్పుడు హోంవర్క్ చేయకపోతే మిస్ తర్వాత పడతారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫినిష్ చేయకపోతే. హోంవర్క్స్ ఇచ్చారనమాట హాలిడేస్ లో చేయడానికి, ఓకే చేసేయండి. మ్యామ్ నీకు 100 హోంవర్క్ ఇచ్చింది, కానీ అమ్మ నీకు జస్ట్ 10 హోంవర్క్ ఓన్లీ చేపిస్తుంది, ఓకేనా? లేదు మంచోడు కదా, లేదు ఏడవకూడదమ్మా, ఏడవకూడదు, కొంచెం హోంవర్క్ చేద్దాం టుడే, ఓకేనా? ఓకే మంచాడు మా చిన్నాడు. రాగా పెద్దడా, ఇద్దరు రండి హోంవర్క్లు చేసేద్దరు. మా పిల్లలకి మెల్లిగా ఒప్పించేసి ఇంకా హోంవర్క్ దగ్గర అయితే కూర్చోబెట్టాను. ఫస్ట్ అయితే హిందీ రాయిపిస్తున్నాను, ఇంకా స్టడీ టేబుల్ ఇక్కడ లేదు కాబట్టి ఇంకా మా ట్రాలీ బ్యాగే వీళ్ళకి స్టడీ బ్యాగ్ లా ఇచ్చాను, రాస్తున్నారు ఇద్దరు. సుందర్ చిన్నోడు అయితే ఆల్రెడీ రాస్తాడు, ఇంక మా పెద్దోడు రాస్తున్నాడు. ఇంకెంతసేపు రాస్తావురా నాయన? గంట పట్టిద్ది. నువ్వు బాగా రాసావు, నువ్వు ఇందాక రాసావు. మెయిన్ స్టడీ టేబుల్ లేకపోవడము, చాలా ఇబ్బంది పడుతూ రాస్తున్నారు. అయిపోయింది, గంటకి ఎక్కువే అయ్యింది, ఇప్పుడు టైం 8 అయ్యింది రాత్రి. మధ్యాహ్నం నేను వండిన చేపల పులుసు అయితే ఉంది, ఇంక ఇప్పుడు ఈవినింగ్ అదే నైట్ డిన్నర్ లోకి అయితే ఇంకేమి స్పెషల్స్ ఏమి లేవన్నమాట. ఆ చారే ఉంది, మధ్యాహ్నం చేపల పులుసు ఉంది, ఇంకా మా బాప అయితే కొంచెం వైట్ రైస్ వండేసింది, ఇంకా అదే ఇప్పుడు వెళ్ళి తినేస్తాము. తినేస్తావా? మంచి చూస్తారు కొన్నాడు. ఇంకా మధ్యాహ్నం చేపల పులుసే అనమాట, మా పిల్లలకి అయితే తినిపించేస్తున్నా, తర్వాత మేము తింటాము. మా మామయ్య ఆల్రెడీ తినేసారు, ఇంకా మా బాప తింటుంది అనమాట, అప్పడాలు వేపుకుంది. నానమ్మ కూడా పోయి తినేస్తుంది, నానమ్మ ఈరోజు నాన్ వెజ్ తిందంట. అందరం తినేసాము. రేపు వారాలు చేస్తారట నానమ్మలు. నీకేం కావాలంటే ఏమన్నావు ఇందాక? గారెలు కావాలి, బిర్యానీ కావాలంటే ఏమని కావాలన్నావు? గారెలు అండమైన రావట్లేదు కానీ గారెలు కావాలన్నాడు. గారెలు నీకు రా పెద్దడు, నీకు గారెలు కావాలా లేకపోతే బిర్యానీ కావాలా? బిర్యానీయా? సరే రేపు గారెలు చికెన్ చేద్దామా, ఎల్లుండేమో చికెన్ బిర్యానీ నీకు, ఓకేనా? ఓకే నీకు ఎల్లుండి బిర్యానీ చేద్దామా, ఫస్ట్ తమ్ముడు కోరిక తీర్చిద్దాం. రేపైతే ఇంక వారాలు చేస్తారు కాబట్టి రేపు గారెలు ఇంకా నాటుకోడి కూర అనమాట. రేపటిది కూడా ఇప్పుడే డిసైడ్ అయిపోయాము. ఇప్పుడే మా బాపకి అడిగాను అనమాట, రేపు ఏట వండుతాం బాప అనేసి. మా బాప చెప్పింది ఇప్పుడే. గుడ్ నైట్ చెప్పే తాతకి నాన్నకి. గుడ్ నైట్. సేమ్ టీ అట చూడు, తాత చెప్తాడు, తాతకి ఇంగ్లీష్ వచ్చు. చెప్పాడు కదా సేమ్ టీ అని. మరి నాన్నమ్మకు నాన్నమ్మకి చెప్పవా? ఏం గేమ్ ఆడుతున్నారమ్మా? క్యాటర్ పిల్లర్ గేమా? నానమ్మ అడుగుతుంది చూడు, క్యాటర్ పిల్లర్ అంటే ఏంటి? గొంగళ పురుగులు అలాగే నడుస్తాయి కదా, అలాగే
తినేసారు, ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. బయట అయితే చల్లగా ఉంది. చూసారు కదా, ఈ రోజు అయితే ఇలా గడిచిందనమాట. ఇంకా మధ్యాహ్నం వండిన చేపల పులుసే ఉంటే నైట్ కి అదే తినేసాము అందరము. ఇంకా మా పిల్లలు పాలు కూడా తాగేశారు. అదిగోండి టైం అయిపోయింది అనమాట, ఆవులింతలు కూడా స్టార్ట్ అయిపోయి. ఇంకా మధ్యాహ్నం చేపల పులుసు వండాను. ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాం అనుకున్నాము. ఈ వర్షం వల్లేమో అది క్యాన్సిల్ అయిపోయింది. ఈవినింగ్ బయటకి ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే, ఇదిగోండి మా బావాల మామయ్య కూతురు ఒకసారి ప్రెగ్నెంట్ అని చూపించాను కదా, ఆ అమ్మాయి డెలివరీ అయిపోయింది అనమాట. పాప పుట్టింది. ఆ పాపకి చూడడానికి వెళ్తూ వట్టి చేతులతో వెళ్తే బాగోదనేసి ఏదైనా ఫ్రాక్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాము. హల్దీ నుంచి తేవడం మర్చిపోయామన్నమాట. అసలు మాకు గుర్తే లేదు, లేకపోతే షాపింగ్ కి వెళ్ళాము అప్పుడే తీసుకునే వాళ్ళము. గుర్తులేదు, ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది. అవును కదా పాప పుట్టింది కదా అనేసి. ఇంకా కుదిరితే రేపైనా వెళ్ళి ఇంకా ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రాక్ అయితే ఫ్రాక్ డ్రెస్ ఏదో ఒక డ్రెస్ అయితే తీసుకుని వచ్చి ఇంకా పాపను చూడడానికి అయితే వెళ్ళాలి. డెలివరీ కానీ వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళారు కదా, ఒక మినిమం ఆ పాపకు ఒక 6-7 months అయినా అవ్వాలి. ఆ తర్వాతే మళ్ళీ అత్తారింటికి తోలుతారు. లాస్ట్ ఇయర్ రాగోల్లో పెళ్లికి వెళ్ళాం కదా, ఆ అమ్మాయికి పాప పుట్టేసింది. నచ్చిందా విలేజ్? నచ్చిందా విలేజ్ లో? హల్దీ వదిలేసి విలేజ్ కి వచ్చేద్దామా? పర్మనెంట్ విలేజ్ లో ఉండిపోదామా? అందరము నలుగురు విలేజ్ లో ఉండిపోదామా? రేపేనా వెళ్ళిపోదామా హల్దీ? అప్పుడే ఉండిపోదాం అన్నారు. ఇప్పుడే విలేజ్ లో హల్దీ వదిలేసి ఇక్కడ వచ్చేద్దామా? నాన్న కూడా ఇక్కడే జాబ్ చేసుకుంటాడు, ఉండిపోదామా? విలేజ్ లో నచ్చిందా హల్దీలోనా? నీకు రా విలేజా హల్దీనా? చెప్పు. విలేజా? చెప్పరా. పవనాపల్లికి వెళ్తావు రేపా? ఎవరితో వెళ్తావు? పవనాపల్లి ఎవరున్నారు? పవనపల్లి ఎవరున్నారమ్మా? ఎవరు? మంచి చెప్పు, ఎవరున్నారు? అమ్మమ్మ తాత. వెళ్దాం రేపు కాదు, ఎల్లుండి వెళ్దాంలే. ఓకేనా? రేపు నాటుకోడి కూర గారెలు, నాటుకోడి చిల్లు గారి. ఎలా తింటావు? చాలు చాలు ఉన్న పని ఎక్కువగలదు. చాలు చాలు బోడి పళ్ళు అయిపోయి. ఇంక ఇది ఈ రోజు బ్లాగ్. వీడియో నచ్చితే ఏం చెల్లరా? లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.